guys, welcome back to All About TikTok Siva. మ్యాచ్ నెంబర్ 47 ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైన మ్యాచ్, ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ లో వీళ్ళిద్దరు కంటెండర్స్. 9th పొజిషన్ లో ముంబై ఇండియన్స్, 10th పొజిషన్ లో ఉన్న ఎల్హెచ్. ముంబై ఇండియన్స్ కి మిగతా 5 మ్యాచెస్ విన్ అయినా కూడా 14 పాయింట్స్ మాత్రమే ఉంది. అలానే లక్నో సూపర్ జైంట్స్ మిగతా 6 మ్యాచెస్ లో 6 విన్ అవుతే 18 పాయింట్స్, వీళ్ళకి ఆల్రెడీ 4 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి లక్నోకి ఇక్కడ నుంచి మస్ట్ విన్ గేమ్ అనేది చెప్పాలి. అలానే నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పటి వరకు వాంఖేడే స్టేడియం లో 6 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 2 సార్లే విజయం సాధించాయి. మిగతా 4 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశంగా ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ లాస్ట్ 2 మ్యాచెస్ లో చేసిన తప్పులు ఈ మ్యాచ్ లో చేయకూడదు. లాస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మీద స్లో పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి, టఫ్ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి విఫలమయ్యారని చెప్పారు. ఆ తర్వాత ఆ ముందు మ్యాచ్ సన్ రైజర్స్ తో కూడా చేజింగ్ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంత పెద్ద స్కోర్ చేసినా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, డిఫెన్స్ చేసుకోలేకపోయారు. అని హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే 6 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరి మధ్యన ముంబై ఇండియన్స్ 2 విజయాలు సాధించింది. అలానే ఎల్హెచ్జి 4 విజయాలు సాధించింది. మంచి డామినేటింగ్ చూపిస్తుంది ఎల్హెచ్. నెక్స్ట్ వీడియోలో ముంబై ఇండియన్స్ లో ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ ఉంటాయా, అలానే ప్రెడిక్షన్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ తెలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.